నమస్తే నమస్తే అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే నమస్తే నమస్కారం. నమస్తే. ఏం చెప్పండి మీరు విశేషాలు. ఏమో యూట్యూబ్ అది మీరు సెట్టింగ్స్ గురించి మాట్లాడుతున్నారు కదా. అవును సార్. అక్కడ సెట్టింగ్స్ గురించి దాంట్లో ఇలా ఎందుకు ఇది చెప్తే సరిపోయి అది మేలు కదా. ఇది బెస్ట్ థింగ్. ఇలా ఉండండి ఉండండి. ఎక్కడది కస్టమైజ్ లో పోయి ప్రిఫరెన్స్ లో పోండి. కస్టమైజ్ నుంచి ప్రిఫరెన్స్ లో పోండి సార్. పోతే ఉండండి. పోతే అక్కడ చార్ట్ స్టైల్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఈస్ట్ ఇండియా, వెస్టర్న్ అవన్నీ ఉన్నాయి. మనకు సౌత్ ఇండియన్ పెట్టుకోండి. ఓకే సార్. సౌత్ ఇండియన్. దాని కింద లూనార్ నోట్స్ ట్రూ, దాని కింద కోఆర్డినేట్స్ జియోసెంట్రిక్, దాని కింద కరెక్షన్స్ ఫర్ న్యూటేషన్ అప్లై. డోంట్ అప్లై అండి. అప్లై. ఓకే సార్. అవుటర్ ప్లానెట్స్ కావాలంటే పెట్టుకోండి. అంటే యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. వద్దనుకుంటే ఎక్స్క్లూడ్ అని కాడ పెట్టుకోండి. అది మీ ఇష్టం, మీ ఇష్టం. అది కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దంటే తీసేయచ్చు. అంటే ఏమి ఆడ 3 డిస్ప్లేస్ ఖాళీ వస్తుంది అంతే. ఆడ ఇది అసెండెంట్ పొజిషన్. అక్కడ అట్ స్టార్ట్అప్ కస్ప్ ఆడ పెట్టుకోండి. ఓకే. 2193 హోరరీ అసెండెంట్ అట్ స్టార్ట్అప్ సబ్ అది. ఓకే సార్. తర్వాత దాని కింద ప్లాసిడియస్ అని ఉంటుంది చూడండి, అదే సెలెక్ట్ చేసుకోండి. కాలచక్ర దశ అనేది ఉంది కదా, ప్రోగ్రెసివ్. ఓకే సార్. దాని కింద విండోలో 1 year per degree అనేది పెట్టండి. మళ్ళా దాని కింద 01 degree 0 minutes. ఇంకా తర్వాత ఇటువైపు వస్తే అయనాంశ, కుల్లార్ అవర్లీ అయనాంశ పెట్టుకోండి సార్. కుల్లార్ అవర్లీ అయనాంశ మనం ఫాలో కావాలి సార్. అప్పుడు కేపీ అయనాంశకును కుల్లార్ అవలాన్స్కి దశలో అంతర్దశలో దాదాపు 15 రోజుల నుంచి 20 రోజులకు తేడా వస్తుంది సార్. మనకు సంబంధం లేదు. నువ్వు డోంట్ కంపేర్ విత్ కేపీ. నౌ వీఆర్ ఇన్ కేసీఐఎల్. మనం ఎవరు ఏ రూల్ చెప్తే దాని బట్టి పోవాలి, కానీ వాళ్ళ పద్ధతి పోవాలా. నేను కేపీలో నేను కూడా మగ్గి తెచ్చుకున్నా కేపీలో. అయినా పాత పోవు, మనకు ఆ వాసన పోగొట్టుకోవాలి ఇప్పుడు. ఓకే సార్. కానీ సార్ ఒకటి అంటే మేము ఇప్పుడు కేపీలో ఈవెంట్స్ ఆ దశలో అంతర్దశలకు సరిపోతున్నవి. మరి కుల్లార్లో డేస్ తేడా వచ్చినప్పుడు మన ఈవెంట్ ని అది మరి తేడా వస్తుందా రాదా? తేడా వస్తుందా? ఏమండి మాట్లాడితే ఎవరు? నేను సింగయ్యనండి, ఒంగోలు. ఎవరు? చెన్నైనా? సింగయ్య, కట్టా సింగయ్య గారు ఒంగోలు అండి. వద్దండి, మీరు దయచేసి మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవద్దండి. ఆ పద్ధతి వద్దు. చెప్పండి దాన్ని కాసేపు. సార్ మీరు దాని మధ్యపై మనం ఏ సిస్టమ్ అయితే ఫాలో అవుతున్నామో దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. సార్ అది యు ఫర్గెట్ ఇట్ ఫర్ సమ్ టైమ్. మీకు అర్థమవుతుంది సార్. తర్వాత ఇక్కడ కుల్లారవర్లు అయిన తర్వాత ఈడ కింద ఉంది చూడండి, సన్ రైజ్, సన్సెట్ అని చెప్పేసి ఆడ వచ్చేసి ఎడ్జ్ ఆఫ్ డిస్క్ అనేది పెట్టుకోండి. ఎడ్జ్ ఆఫ్ డిస్క్. దాని పక్కన ఒక టిక్ పెట్టండి, యూజ్ రిఫ్రాక్షన్ అని టిక్. దాని కింద నార్మల్ Q2 అని ఉంటుంది చూడు, దానికి టిక్ ఫుల్ సెలెక్ట్ చేయండి. తర్వాత సెలెక్టెడ్ లాంగ్వేజ్ ఆడ ఇంగ్లీష్. తర్వాత ఈడ రిమెంబర్ డేట్స్ ఆన్ ట్రాన్సిట్ చార్ట్ అది టిక్ పెట్టండి. తర్వాత ఇక్కడ పరాశర అనేది టిక్ పెట్టుకోండి, దాన్ని క్లిక్ చేయండి. చార్ట్ యాంగిల్ ప్రోగ్రెషన్ ఎస్ఏ ఇన్ లాంగ్ అని ఉంటుంది. తర్వాత రేట్ ఫర్ యూజర్ ప్రోగ్రెస్ అది 0.002 అది ఉంది చూడండి, ఎట్లా ఉండాలి. అది లాస్ట్ 909 ఉంటుంది. ఇవి సెట్టింగ్స్ చేసి సేవ్ సెట్టింగ్స్ అనాలా.
హౌస్ సిస్టమ్ దగ్గర ఒకసారి చెప్పండి. సేవ్ సెట్టింగ్స్ హౌస్ సిస్టమ్ ఉంది కదా అక్కడ కొద్దిగా ఏదంట ఏదండి హౌస్ సిస్టమ్ దగ్గర ఒకసారి చెప్పండి. ప్లాసిడస్ సిస్టమ్ అది ఆటోమేటిక్ ఉంటుందే. ఓకే 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 సార్ ఓకే గురుగారు. దాని కింద ప్రోగ్రెసివ్ పెట్టుకోండి. ప్రోగ్రెసివ్ ఓకే గురుగారు. సేవ్ చేసుకోవాలి, సేవ్ చేసుకోకుంటే పోతాయి. ఓకే ఓకే సేవ్ 1 year పర్ డిగ్రీ అని ఉంది, అది ఓకేనా? అవును ఓకే 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 అవునవును 1 year per degree కరెక్టే సార్. ఓకే ఓకే సార్ ఓకే సార్ నమస్కారం. ఓకే సార్. అది మీరు ఇవన్నీ సేవ్ అనేది సేవ్ సెట్టింగ్స్ అని కొట్టుకోండి. ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే సెట్ లొకేషన్ ఫస్ట్ ఆప్షన్ ప్రిఫరెన్సెస్ లో ఫస్ట్ కస్టమైజ్ లో ఫస్ట్ ఆప్షన్ మొదటి కోసం ఏమండి ఈ కస్టమైజ్ లో పోయి ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకోండి. కరెంట్ లొకేషన్ అనేది ఉంది కదా, అది మీరు ఆ ప్లేస్ అనే కాడ మీ ప్లేస్, మీరు కర్నూలు అయితే కర్నూలు, ఢిల్లీ అయితే ఢిల్లీ, ఒంగోలు అయితే ఒంగోలు, అట్లా మీ ప్లేస్ రాసుకోవాలి. దాంట్లో ప్లేస్ అనే కాడ దాని కింద స్టేట్, ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ, కంట్రీ ఇండియా, టైం జోన్ 0530 5:30 పెట్టాలి. ఇంకా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మీ ప్లేస్ కు మీరు ఏ ప్లేస్ అయితే ఆడ పైన వేసినారో దాన్ని పెట్టుకోండి లాంగిట్యూడ్ లాటిట్యూడ్. ఇంకా ఇవన్నీ ఏం మారుతుంది, జిఎస్టీ దాని జోలికి పోవాకండి. ఇంకా సెట్ లొకేషన్ క్లిక్ చేస్తే మీ ఇంకా పర్మనెంట్ అంటే హోరరీలో మీకు ఇవి మారవు. ఇంకా మీ పేరు అన్ని ఉంటాయి దాంట్లో. మీ కర్నూలు సెట్టింగ్స్ మీరు ఎట్లా సెట్ చేసింటే అట్లా ఉంటుంది. ప్లేస్ మీరు హైదరాబాద్ అయితే హైదరాబాద్, ఒంగోలు అయితే ఒంగోలు, అట్లా మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది ఉంటుంది అక్కడ ప్లేస్. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ దాంతో ఇచ్చుకోవాలి. అది ఒకటి. ఇక తర్వాత నెక్స్ట్ మనకు ముఖ్యమైన ఉపయోగపడేటివి ఇక్కడ మీకు తెలుసు కదా, ఈ ఫైల్లో పోయి అది న్యూ నాటల్ అంటే మామూలు ఇది బర్త్ చార్ట్ తయారు చేసుకోవడం. న్యూ నాటల్ చార్ట్ దాన్ని క్లిక్ చేస్తే వస్తుంది కదండి విండో. నేమ్ అవన్నీ ఫిల్అప్ చేసి సెక్స్ అవన్నీ రాస్తారు. ఇంకా అది ఫిల్అప్ చేసి ప్లేస్ కొడతారు. ఇక్కడ మీకు ఇక్కడ ప్లేస్ లేదనుకోండి, దాంట్లో సాఫ్ట్వేర్ లో దొరకకపోతే యాడ్ ప్లేస్ అనే కాటికి పోయి హలో యాడ్ ప్లేస్ కాటికి పోతే అది ఓపెన్ అవుతుంది విండో. యాడ్ ప్లేస్, ఆ ప్లేస్ కాడ మీరు మీ ప్లేస్ రాసుకోవాలి. స్టేట్ ఏ ప్లేస్ కు మీరు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇవ్వాలనుకున్నారు. ఇప్పుడు ఒంగోలు ఉంది, ఒంగోలుకు 2 కిలోమీటర్ 5 కిలోమీటర్ల దూరంలో ఒక పల్లె ఉంటుంది. దాని లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మారదు. మీరు ఒంగోలే తీసుకుంటారు, తప్పది. కరెక్ట్ ఫిక్స్ చేసుకోవాలి, గూగుల్లో పోయి చెక్ చేసుకోవాలి. మీరు మారిపోతుంది. ఇప్పుడు హాస్పిటల్లో కూడా డెలివరీ అంటారు, ఒక హాస్పిటల్ కు తేడా ఉంటుంది. అన్నిటికీ ఒకటే పెడితే రాదు. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. అందుకు అవి మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అది ప్లేస్ కాడ స్టేట్, కంట్రీ, టైం జోన్ 0530, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అన్ని ఫిల్అప్ చేసి ఓకే అనాల. ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఫిల్అప్ చేసే ముందు ఈడ 77.05 అట్లా ఇస్తారు కదా, రాదది. ఈ లాంగిట్యూడ్ కాడ ముందు 0 పెట్టుకోండి. 0 పెట్టి 77 అట్లా. కింద లాటిట్యూడ్ కూడా అంతే, 0 పెట్టి 15 ఎంత ఉంటుంది కదా, అది ముందు 0 పెట్టుకోవాలి ఫస్ట్ ఇంట్లో. మీకే తెలుసు, ఒకసారి రాలేదనుకో మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తే వస్తుంది. అది ఆ ప్లేస్ అనేటువంటిది. ఇంకా ఇది మామూలుగా చార్ట్ తయారు చేస్తారు. ఇప్పుడు ఇదంతా ఫిల్అప్ చేసి మీరు ఓకే కొడితే సెట్ అయిపోతుంది.
ఇంకా హోరరీ అంతే, కిందికి హోరరీ అని ఉంటుంది చూడండి, ఆ నేటల్ దాంట్లో. లేదా ఇది NH ఈ IP అని చూడండి, బ్యాక్ కింద బ్లాక్ లెటర్స్ రాసినాడు బాగా దుబ్బగా. N అంటే నేటల్ చార్ట్ అని, H అంటే హోరరీ అని, IP అంటే ఇన్స్టెంట్ ప్రశ్న. ఇన్స్టెంట్ ప్రశ్న అంటే మీరు మీ దగ్గరికి ఇప్పుడు క్లయింట్ వచ్చింటారు, వస్తున్న ఇది ఆన్ చేస్తారు, ఆన్ చేస్తూనే ఓపెన్ చేస్తారు సిస్టమ్, ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది అది చార్ట్. అది ఇన్స్టెంట్ ప్రశ్న. తత్కాల లగ్నము అంటాం చూడండి మనం, దాని మీద చెప్పే వాళ్ళు ఉన్నారు. హోరరీ నెంబర్ తీసుకునే కాకుండా తత్కాల లగ్నం మీద కూడా మనము ప్రిడిక్ట్ చేయవచ్చు. అటువంటి అంటే టైం చార్ట్ టైం చార్ట్ అంటాం, కరెక్ట్. తత్కాల లగ్నం అన్నా, టైం చార్ట్ అన్నా, రూలింగ్ ప్లాన్స్ అన్నా అంతా ఒకటే ఏర్పే. అవి మనం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాడుతున్నారు అంతే. ఇప్పుడు తత్కాల లగ్నం అనేది పూర్వం పుస్తకాల్లో అట్లా రాస్తారు వాళ్ళు, టైం చార్ట్ అని మన వాళ్ళు రాస్తున్నారు ఇప్పుడు అంతే. దీంట్లో ఇన్స్టెంట్ ప్రశ్న, దీంట్లో IP పెట్టాడు, ఇన్స్టెంట్ ప్రశ్న అంతే. అయ్యో నేను ఎప్పుడు తీసుకోవాలి. ఇక్కడ ఆ NH IP పక్కనే ఒక చిన్న బుక్ మాదిరి చూడండి గుర్తు, దాన్ని క్లిక్ చేస్తే అంత ఇండెక్స్ వస్తుంది. అంటే దాంట్లో అన్ని మనము ఎన్ని చార్ట్లు ఉన్నాయి అన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం తయారు చేసే వల్ల దాంట్లో స్టోర్ అయి ఉంటాయి ఆడ. అది తర్వాత నెక్స్ట్ వచ్చేసి అది దాంతో మనకి ఇప్పుడేమొద్దు, తర్వాత చూస్తాం, దానికంత మనకు అవసరం లేదు దాంతో. ఇది కూడా ఇది ఈ గడియారం బొమ్మ ఒకటి చూడండి పక్కన, అది ట్రాన్సిట్ చార్ట్ మనకు ఉపయోగపడుతుంది. అంటే నాట్ నవ్, ఈ రోజు రేపట్లో ఇంతట్లో ఉపయోగపడదు మనకు. ఎందుకంటే ఎప్పుడు ఉపయోగపడుతుంది ట్రాన్సిట్ అంటే మనం ముందు రెక్టిఫికేషన్ ఆఫ్ బర్త్ టైం అప్పుడు వస్తుంది, మ్యారేజ్ ఈవెంట్ టాలీ చేసినప్పుడు, బర్త్ ఇది కూడా గోచారం చూస్తాం చూడ, అప్పుడు పనికి వస్తుంది. అంతవరకు అవసరం లేదు, మనము తెలుసుకోవాలంటే ఏది క్లిక్ చేస్తే అది వస్తుంది అనేది అంతే. ఇవన్నీ మీకు వచ్చినట్టుగా ఏం పెద్ద సంగతం కాదు. ఈ పక్కన ఏముంది, ఎక్లిప్స్ చదవద్దు. ఇదో యాడ్ డిలీట్ కేటగిరీ అని చూడు, ఇంకొకటి పక్కన ఈ గడియారం బొమ్మ కానుంచి 1, 2, 3 ఆ రిపోర్ట్స్ కింద దాని మీద పెడితే యాడ్ డిలీట్ అని వస్తుంది. అది ప్లేస్ యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు, మీ ఇష్టం అది. తర్వాత నెక్స్ట్ యాడ్ డిలీట్ అయినాక ఇంకోటి ఉంది, అది యాడ్ డిలీట్ ప్లేస్ వస్తుంది. తర్వాత విండో కింద బ్యాకప్ డేటా అని, అంటే మనము ఇప్పుడు మళ్ళా ఈయన ఉన్నట్లుండి నెక్స్ట్ ఒక 6 నెలలకో 3 నెలలకో అప్డేట్ చేస్తారు, దీన్ని వర్షన్ మారుతుంది, అప్పుడు మీకు పంపిస్తారు కదా. ఇదంతా బ్యాకప్ డేటా చేసుకోవాలన్నమాట. మళ్ళీ మీరు మీ దగ్గర చాట్లన్నీ ప్రిజర్వ్ చేసుకోవడానికి బ్యాకప్ డేటా అంటారు చూడు, అవి మీకు తెలుసు, నాకంటే మీకే బాగా తెలుసు అది. తర్వాత ఇక్కడ రిస్టోర్ డేటా, తర్వాత ఇక్కడ పైన రెఫరెన్సెస్ అని ఉంది చూడండి, పైన రెఫరెన్సెస్ అని, హెల్ప్ టు ఇంటర్నెట్ రెఫరెన్సెస్, ఆడ బేసిక్ క్వాలిటీస్ అని ఉంది. అంటే ఆ బేసిక్ క్వాలిటీస్ కాడ ఆ రెఫరెన్స్ లో బేసిక్ క్వాలిటీస్ పోయి అట్లనే రైట్కి వస్తే సైన్స్, నక్షత్రాలు, ప్లానెట్స్ అని ఇచ్చినాడు. మీరు ఏ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి క్లిక్ చేయండి, సైన్స్ కావాలంటే సైన్స్ తీసుకోండి. ఏమొచ్చింది ఆ సైన్, ఏదో దాని గురించి ఇచ్చింటాడు. అట్లా మళ్ళా తర్వాత నక్షత్రాల గురించి ఇచ్చింటాడు, ప్లానెట్స్ గురించి ఇస్తాడు. అట్లా మళ్ళా కింద సిగ్నిఫికేషన్స్ అని ఉంది. అంటే సైన్స్ అంటే ఏమి, ఏరీస్ జనరల్ సిగ్నిఫికేషన్స్ ఏమి, ఏరిస్ ఇది ఫుల్ ఆఫ్ విటాలిటీ. అట్లా ఇంతకుముందు మనము పాత చదువుకున్నాం కదా, అట్లాంటి అవే పెట్టింటాడు ఆడ. నీకేం కావాలంటే ఏరిస్, ఈ విండోలో మళ్ళా ఏరిస్ తర్వాత టారస్, అట్లా 12 ద్వాదశ రాశులకు ఇస్తాడు. తర్వాత మళ్ళీ పక్కనే ఇంకోటి జనరల్ సిగ్నిఫికేషన్స్ అని ఉన్నాయి.
అవి ఇక్కడ ఆల్ అని ఉన్నాయి అన్నిటికీ. జనరల్ సిగ్నిఫికేషన్స్ ఏమి, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు ఏరిస్ మారదుడు ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ కొడితేనే మారిపోయాయి. అంటే ఏమి, ఏరిస్ మేషరాశిలో పుట్టినటువంటి వాని యొక్క రూపురేఖలు ఎలా ఉంటాయని పూర్వం రాసేవాళ్ళు మన వాళ్ళు. అంటే పొడుగాటి నెక్ అట్లా, అవన్నీ లాంగ్ నెక్, బోనీ ఆర్ యాంగులర్ ఫేస్ అట్లా అట్లాంటివి అన్ని. తర్వాత ఈ కింద ప్రొఫెషన్, మేషరాశి 10th హౌస్ అయింది అనుకో, దానికి ఏం ప్రొఫెషన్స్ సూట్ అవుతాయి వాడు అట్లా చూసుకోవడానికి. జనరల్ గా ఇవి కొన్ని ఉపయోగపడతాయి. డిసీజెస్, ఏ రాశి డిసీజెస్, అదే ఏరిస్ ఏం డిసీజెస్, హెడ్ ఇంజరీస్, న్యూరాలజియా, ఇన్ఫ్లమేషన్ అట్లా కొన్ని ఇస్తాడనమాట. అంటే ఇవన్నీ చూసుకోవచ్చు మీరు. ఎడ్యుకేషన్ గురించి ఇస్తాడు కింద. మళ్ళా బాడీ పార్ట్స్ ఇన్ని ఉన్నాయి. తర్వాత మళ్ళా అదైన తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఉంది చూడండి, రెఫరెన్సెస్. ఇది ఇంకోటి లాస్ట్ది, ప్రైమరీ అండ్ సపోర్టింగ్ కస్ప్స్ ఫర్ స్పెసిఫిక్ ఈవెంట్స్. ఇది ఇంపార్టెంట్. ఇది మీరు చెప్తే ఒక రోజు ఏం చెప్పినా మీకు దాంట్లో ఆ బుక్ లో ఉందండి, కుల్లార్ బుక్, ఏదది కీ బొమ్మ ఉంటుంది చూడు, కీ టు లెర్న్ అనే బుక్ లో ఉన్నాయి అని చెప్పినా కదా, అవి ఇక్కడ ఇచ్చా చూడండి. మీకు ఇప్పుడు సాఫ్ట్వేర్ అవైలబుల్ ఉంది కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మొదటి భావము ఇది సెలెక్ట్ ఫస్ట్ భావం. దాంట్లో ఫేవరబుల్ హౌసెస్ ఏమి 1, 3, 5, 9, 11. న్యూట్రల్ ఏమి 2, 6, 10, 4, 7, 8, 12 అవి అన్ఫేవరబుల్ హౌసెస్. అట్లనే మళ్ళీ ఇక్కడ 1 కాడ అది తీసేసి 2 సెలెక్ట్ చేసుకోండి. దానికి కింద 2 ట్రాక్ చేయండి. 2 చేసుకుంటే మారిపోయి చూడు. 2, 4, 6, 10, 12 వస్తాయి. 3, 7, 11 అట్లా మారుతాయి. మీ దగ్గర ఉందా సెట్టింగ్ అది లేదా? దీంట్లో చూపించాలి. దీంట్లో చూపిస్తే మేలేమో కదా, అందరం కనపడుతుంది కదా. నేను ఇంతసేపు నువ్వు చెప్పిన నేను గ్రూప్ లో ఒక సెట్ పెట్టానండి. గ్రూప్ లో షీట్ పెట్టాను, ఫేవరబుల్ అన్ఫేవరబుల్ మొత్తం. ఇప్పుడు కనబడుతుందా ఈ చార్ట్ మీకు? కనబడుతుంది సార్, కనబడుతుంది. కనిపిస్తుంది. నా స్క్రీన్ మీద ఉండే చార్ట్ మీకు కనబడుతుంది కదా? కనబడుతుంది సార్, కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ నంబర్ 1 సెలెక్ట్, ఆడ 1 ఉంది. ఫేవరబుల్ హౌసెస్, న్యూట్రల్, అన్ఫేవరబుల్ హౌసెస్ 4, 7, 8, 12 వచ్చినాయి. ఈ కింద ఉండలేదా యాక్సిడెంట్స్ అని చూడండి. యాక్సిడెంట్ జరగడానికి ప్రైమరీ కస్ప్ 4, 8 సపోర్టింగ్ కస్ప్స్. యాక్సిడెంట్ అనే దానికి 1 ప్రైమరీ కస్ప్ అయితే 4, 8 సపోర్టింగ్ కస్ప్స్. అట్లనే దాన్ని క్లిక్ చేయండి. కింద ఇంకోటి ఉంది ప్రోన్నెస్ టు డిసీజ్ అని, దాన్ని క్లిక్ చేస్తే ప్రైమరీ కస్ప్ 1 అవుతుంది. 6, 8, 12 సపోర్టింగ్ కస్ప్స్ అట్లా. మళ్ళా దాన్ని కింద ఇంకోటి స్టేటస్ అండ్ రెస్పెక్ట్, అది మెయిన్ కస్ప్ వచ్చేసి ప్రైమరీ కస్ప్ 1 అవుతుంది, సపోర్టింగ్ కస్ప్ 10 and 11 అవుతుంది. ఇట్లా అన్ని దొరుకుతాయి మీకు. తర్వాత సక్సెస్ ఇన్ సెల్ఫ్ ఎఫర్ట్స్, అది పరిశీలించాలంటే ప్రైమరీ హౌస్ 1 అవుతుంది, సపోర్టింగ్ కస్ట్ 11 and 6 అవుతుంది. తర్వాత మళ్ళా అన్యాచురల్ డెత్, అసహజ మరణాలు, దానికి 1 and 12 సపోర్టింగ్. అట్లా అన్నిటికీ వస్తాయన్నమాట. మీరు ఓపికగా చెక్ చేసుకుంటూ చూసుకుంటూ పోతే వస్తాయి. పొద్దుపోయినప్పుడు చూడండి, ఇవన్నీ గెలికితే వస్తాయి. నేను ఏమంటే దాన్ని వాడను, నేనంతా బుక్కులే ఎక్కువ ఆధారపడతా. బుక్కుల మీదనే నేను ఎక్కువ దీని మీద చూడను. ఎందుకంటే మాకు కళ్ళు ఆటకే ఉన్నాయి. కొంచెము ఈ కాలం వాళ్ళకు బాగా దీని మీద నిఘా ఆడుకుంటారు కంప్యూటర్తో. అట్లా మీకు చెప్పాల్సిన పని లేదు. ఒకసారి మీరు గెలకండి, అంతా పిచ్చిగా ఏమేమి ఉన్నాయని చూస్తే మీకే అర్థమవుతాయి. మీరే నాకు చెప్తారు అప్పుడు.
నేనేమిటంటే ఎంతవరకు వాడుకుంటా దీన్ని అంటే మనకి ఏది అవసరము. ఇప్పుడు ప్రోగ్రెషన్ చూసేటప్పుడు ప్రోగ్రెసివ్ చార్ట్ వాడతాము, ట్రాన్సిట్ చార్ట్ వాడతాము, ఇంకా నాటలు, హోరరీ, ఇన్స్టెంట్, అంతే చూడు నేను వాడుకునేది. అట్లా మ్యారేజ్ చార్ట్ ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయి మీకు ఈ సెట్టింగ్స్ లో? అవి సేవ్ చేసుకుంటే ఆ సెట్టింగ్స్ సరిపోతుంది. ఇంక తర్వాత ఎక్కడో అది ఉంది కదా, మీ పేరు రాసుకోవచ్చు. మీ పేరు పర్మనెంట్ గా మీ పేరు రాసుకునేది ఉంది చూడండి, మీ పేరు రిపోర్ట్స్ లోనా కస్టమైజ్ లోనే ఉందండి. అదో కస్టమైజ్ లో పోయి అస్ట్రాలజర్స్ డీటెయిల్స్ అని ఉంది చూడండి, అది కొట్టండి. ఆడ పైన స్తుతి యాజ్ పేజ్ హెడర్ అని ఉంది. అక్కడ మీ ఇష్టదైవ స్తుతి ఏదైనా మీ ఇష్టం వచ్చిన మీ ఆరాధ్య దైవం ఎవరెవరు ఉంటారు అట్లా ఆయన స్తుతి. ఇప్పుడు ఓం గణేశాయ నమః, ఓం సాయినాథాయ నమః, అట్లా ఏదో మీ ఇష్టం వచ్చినది మీరు మీ మీ అనుకూలం కొద్ది పెట్టుకోండి. ఇక్కడ కింద అస్ట్రాలజర్స్ నేమ్, మీ పేరు అస్ట్రాలజర్స్ నేమ్, కింద అస్ట్రాలజర్స్ అడ్రస్, మీ యొక్క చిరునామా బాగా పడుతుంది. అది సుమారుగా 2-3 లైన్లు వస్తాయి. ఆడపట్టకపోతే కిందికి కూడా రాసుకోవచ్చు, కింద ఉంది. మళ్ళా కింద అస్ట్రాలజర్స్ ఫోన్ నంబర్. అంటే ఇవి ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ మీకు ఉంటాయి. ఇదేది ఇది ఏదైనా ప్రింట్ తీస్తే లైన్ వస్తుంది కింద. కింద మీకు లైన్ వస్తుంది, మీ పేరు ఉంటుంది దాంట్లో. ప్రింట్ తీస్తే చాట్ లో మీ పేరు వస్తుంది, మీ పేరు, అడ్రస్, మీ నంబరు, మీరు ఏమేమి ఇక్కడ ఫీడ్ చేస్తారో అవన్నీ వస్తాయి. ఇప్పుడు వాళ్ళు లేదనుకో ఆయనది ఉంటుంది, జబల్పూర్ ముఖేష్ గుప్తాజీ జబల్పూర్ అని వస్తుంది. నేను కూడా మార్చుకోలేదు, ఆయనదే ఉంది. ఏం అని పెద్ద పట్టించుకోలేదాన్ని. కానీ మీరు కొంతమంది ప్రొఫెషనల్స్ ఉన్నారు మన దాంట్లో, కాబట్టి వాళ్ళు కంపల్సరిగా మార్చుకోవాలి. ప్రొఫెషనల్ అస్ట్రాలజర్స్ ఉంటారు, వాళ్ళు మార్చుకోండి. అంటే బాగా బిజీ ప్రాక్టీషనర్స్ ఉంటారు, రోజు 10-15 మంది తగిలేటువంటి వాళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళు మార్చుకోవాలి. ఏదో 1-2 ఉంటే ఏం పెద్ద మార్చుకోవాల్సిన అవసరం లేదనుకో. అయినా నష్టం ఏం లేదు, చేసుకోండి. ఏం పెద్ద సంగతి, ఒక 10 నిమిషాల పని. అది ఎప్పటికైనా మీకు సేఫ్ సైడ్ ఉంటుంది. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏముంది ఇక్కడ, టూల్స్ ఏం పెద్ద లేదు, దీనిలో జోలికి పోవాకండి, ఏం అవసరం లేదు. దీంట్లో కూడా ఉన్నాయి మీకు కావాలంటే. ఇదో ఇంకోటి హారోస్కోప్ మ్యాచింగ్ కేపీడిపి అని మనం ఇంతకుముందు కృష్ణమూర్తి పద్ధతులు చేస్తా ఉంటాం చూడు, అవి హారోస్కోప్ మ్యాచింగ్, మ్యారేజ్ మ్యాచింగ్, అబ్బాయి అమ్మాయి మ్యారేజ్ మ్యాచింగ్. యాడ ఈ దీంట్లో టూల్స్ లో పోయి టూల్స్ లో క్లిక్ చేస్తే వస్తుంది ఆ హారోస్కోప్ మ్యాచింగ్ కేపీడిపి అని బ్రాకెట్లు చూడు. కిందిది హారోస్కోప్ మ్యాచింగ్ గుణమిలాప్ అష్టకూట, అది దాంట్లో భకూటము అవి ఇవి అన్నీ వస్తాయి, రాశి కూటము అవన్నీ ఆ టైపు. కానీ ఇవి రెండు మనకు పనికిరావు. వాస్తవంగా చెప్తే, టు సే ది ట్రూత్, మనకు పనికిరావు. ఎందుకు అంటే మనం కేసీఐఎల్లో ఉన్నాం కాబట్టి. కేసీఐఎల్లో మ్యాచింగ్ చేసేది చాలా నిదానంగా పడుతుంది. మీరు తర్వాత నేర్చుకుంటారు కూడా, అదేం పెద్ద సంగతి కాదు. మీకు ఆ పద్ధతి చెప్తాను, మీరు ప్రాక్టీస్ చేయాలంతే. మ్యాచింగ్ అనేది అది కేపీలో 2 జాతకాలు వధూవరులవి చెక్ చేయాల, పాయింట్ వైజ్. రూలింగ్ ప్లాన్స్ అక్కడ ఏమొచ్చినాయి, ఇక్కడ ఏమొచ్చినాయి, అట్లా అది తర్వాత వస్తుందిలేండి నిదానంగా. అంతే, మనమేం పెద్దగా దానిలో పట్టించుకోవాల్సిన పనిలే. ఇక మిగతాయి ఇక్కడ చూడండి, ఇదే కదా మనం మ్యారేజ్ చార్ట్ మనం రిపోర్ట్ తయారు చేయడం. సార్ గతంలో మనము అనుకున్నాం కదా, ఒక చార్ట్ పెట్టింటాం కదా, దీంట్లో మ్యారేజ్ విషయమై, మ్యారేజ్ ఏది క్వాలిటీ ఆఫ్ మ్యారేజ్, మ్యారీడ్ లైఫ్ అని చెప్పేసి. అది యాక్చువల్ గా ఒక అమ్మాయి జాతకం. అది డేట్ ఆఫ్ బర్త్ 5/5/1985. కరెక్టేనా? అవును సార్. టైం 19:39:26. కరెక్ట్ అండి. కరెక్టేనా? కరెక్ట్. సార్ పలకండి.
ఎస్ సార్ కరెక్ట్ సార్. రైట్. అలాగే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కూడా 770600 ఈస్ట్. ఎస్ సార్. లాటిట్యూడ్ 283900. ఎస్ సార్. ఓకే సార్. అవి చేసి మీరు అప్డేట్ అని కొట్టుకుంటే మీకు ఏమొస్తుంది, లగ్నం స్కార్పియోలో 005148 వస్తే కరెక్ట్ అది. ఓకే ఓకే సార్. ఎస్ సార్. ఎస్ సార్ కరెక్ట్ సార్. లగ్న కస్ప్ సబ్సబ్ లార్డ్ సాటర్న్. అవును సార్. అవును సార్. అలాగే 5th కస్ప్ సబ్సబ్ లార్డ్ రాహు. ఎస్ సార్. 7th కస్ప్ సబ్సబ్ లార్డ్ సన్. సన్న. ఇక్కడ మీరు ఎలా విశ్లేషణ చేయాలి అనేది చెప్తాను. దీన్ని ఈ టాపిక్ ను అది ఎట్లా మనము అది ఓపెన్ చేయాలి కదా వాళ్ళకి. బోర్డు మనం చేస్తాంటే చూడది దాన్ని ఏమంటారు, ఇంటర్లింక్ టేబుల్ సార్. టేబుల్ కాదు, టేబుల్ కాదు, వైట్ బోర్డు. రైటింగ్ బోర్డ్. ఓకే. వర్డ్ వచ్చి టైప్ చేస్తారా? వస్తుంది. ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్. ఇది కనిపిస్తుందా బోర్డు ఇప్పుడు? వైట్ కనిపిస్తుంది. కొంచెం పెద్దగా పెట్టాలా, వాళ్ళకి కనపడదు. కనపడుతుంది సార్, కనపడుతుంది. ఇప్పుడు చార్ట్ ఉందా దగ్గర? ఫాంట్ తగ్గియాలనా? పెంచండి 18 కానీ 20 కానీ పెంచండి సార్. ఫాంట్ పైన 16 పెట్టా, 14, 16 పెట్టండి. 14 సరిపోతుంది. అసెండెంట్ ఎస్ఎస్ఎల్ సాటర్న్. SAD సాటర్న్. తర్వాత ఎవరున్నారప్ప? ఫిఫ్త్ కస్ట్ అసెండెంట్ టేబుల్ చూడు, లేకపోతే చార్ట్ తీసుకో మళ్ళీ, లేకపోతే ఇది ఓపెన్ చేయాల్సి వస్తా మళ్ళీ. నేను నాకు మిస్ అవుతానని భయం. ఇది ఈడ సాటర్న్ ఎవరు స్టార్ లో ఉన్నాడు? జూపిటర్, రాహు, సాటర్న్. అవి రాసుకోవాలా? యాడి మళ్ళీ అది ఆ బోర్డు కావాలా నాకు? ఇక్కడ సాటర్న్, అసెండెంట్ సబ్ లార్డ్ Saturn SATURN. Saturn is in the star of Saturn is in the star of Jupiter. తర్వాత రాహు. సార్ రాహు వచ్చినప్పుడు ఒకటేసారి అక్కడ రాసుకోండి. రాహు ఎవరి సైన్ లో ఉన్నాడు? మార్స్ రాసుకోండి. మార్స్ ఎవరి స్టార్ లో ఉన్నాడు? వీనస్. తర్వాత లాస్ట్ లో ఎవరు? ఫైనల్ సాటర్న్. ఇక్కడ ఇక్కడ చార్ట్ కనపడుతుందా ఇప్పుడు నా స్క్రీన్ లో? లగ్న కస్ప్ సబ్ లార్డ్ సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. ఈ కర్సర్ కనపడుతుందా? జూపిటర్. మీరేం చేయాలా? ఈ జూపిటర్ ను ఇక్కడ చూడాలా, ఎక్కడెక్కడ ఉన్నాడు? 1 లో ఉన్నాడు, తర్వాత 2 లో లేడు, 1 లో ఉన్నాడు, 2 లో లేడు, 1 తర్వాత 5 9 159 2 లో ఉన్నాడు కదా సార్. 1 2 జూపిటర్ 1 2 లో ఉన్నాడు. అదే ఓవర్లుక్ అయితే అది చిన్నగా అక్షరాలు చూడండి. 1 2 3 లో లేడు కదా, 4 లో ఉన్నాడు. 4 లో 1 2 5 4 5 1 2 4 5 1 2 4 5 9 సార్. ఇవి ఇక్కడ రాసుకోండి. ఇంకా
అంటే విధానం చెప్తున్నా మీకు ఎట్లా చేయాలా ఏమి అనేది పద్ధతి. అదే ఎస్ సార్. యాదది ఇదే విండో. విండో రాలేదే ఇక్కడ. 1 2 జూపిటర్ దగ్గర 1 2 4 5 9 12. 1 2 4 5 9 12. 3 కూడా ఉంది సార్. 3 కూడా ఉంది. 3 లో ఉన్నాడు జూపిటర్. ఆయన లైన్ లో చెప్తాడు. సబ్ వరకు చూడాల్సిన ఆయన మొత్తం చూస్తుంది. మొత్తం సబ్ వరకే చూడండి. సార్ 3 లో లేడు సార్. అదే సబ్ వరకే చూడాలి. ఆక్యుపెంట్. ఆక్యుపెంటా పిఎస్ వచ్చిందో చూడాలి ఫస్ట్. దీంట్లో రాసుకోవాలి కదా మేడం. పిఎస్ ఉన్నని లేకపోతే చూసుకోవాలి కదా. లెవెల్లో తీసుకోవాలి. అవునవును స్టార్ లెవెల్లో తీసుకోవాలి కదా సార్. సారీ మళ్ళా స్టార్ లెవెల్లో తీసుకోవాలి. 3 తర్వాత ఇక్కడ రాహు. అలాగే ఇదే మర్చిపోతాం మనం. ఇదే మర్చిపోతాం సార్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, మర్చిపోతాం. అందుకే ఇవి అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి ఇట్లా మాన్యువల్ గా. ఇట్లా చేస్తే తర్వాత రాహు చూడండి. రాహు ఎక్కడున్నాడు? ఈ సబ్ లాడ్ వరకే రాహు. 1లో లేడు, 2లో లేడు, 3లో లేడు, 4లో ఉన్నాడు, 4 5లో ఉన్నాడు, 6లో ఉన్నాడు, 7లో ఉన్నాడు, 7 9 10 12. ఎస్ సార్ 12. ఎస్ కరెక్ట్. ఉండండి ఇక్కడ. ఆకుపెంట ఇన్నే ఉంటారు కదా. రాహు 6లో ఉన్నాడు అంటే వానికి పొజిషనల్ స్టాటస్ ఉంది. ఆల్రెడీ 6 ఉంది కాబట్టి రాసుకోవాల్సిన పనిలే మనకు. ఇక్కడ రాహు కాడ చెప్పండి. రాహు కాడ ఏం రాసుకోవాలి మనం? 4 5 6 9 10 12. 7 9 10 12. 7 లేదు గురుగారు. 7 ఉంది. 7 ఉంది సార్. 7 ఉందండి. సబ్లాడ్ సార్. సరే మీరు చూడండి, తర్వాత చెప్తాను మళ్ళీ. ఏం కంగారు పడకండి. తర్వాత రాహు ఎక్కడున్నాడు? రాహు మార్స్ స్టార్ లో, మార్స్ యొక్క సైన్ లో ఉన్నాడు. ఆ మార్స్ చూడండి. ఇంకా మార్స్ 1లో ఉన్నాడు, 2లో లేడు, 1 6లో ఉన్నాడు, 1 6 8 అంతే. 1 6 8 అంతే సార్. అంతే. 7th ఆక్యుపెంట్ సార్. 7th ఆక్యుపెంట్ సార్. 7 లో ఆక్యుపెంట్ సార్. ఇక్కడ మార్స్ బ్రాకెట్ లో ఏమి చెప్పపా? 1 6 8 అంతే కదా సార్. 7 కూడా ఆక్యుపెంట్. 7 సార్. 7 ఉంది. రైట్. వీనస్. అలాగే వీనస్ చూడాలి. ఆటికోదాం. ఆల్ట్ పెట్టుకొని ఆల్ట్ ట్యాబ్ పెట్టుకుంటూ వస్తుంది. రైట్. తర్వాత వీనస్ చూడండి. వీనస్ 1లో లేడు, 2లో లేడు, 3లో లేడు, 4లో లేడు, 5లో ఉన్నాడు చూడండి. 5 6 7లో ఉన్నాడు చూడండి. 6లో ఉన్నాడు సార్. 6లో ఉన్నాడు. రైట్. 6లో ఉన్నాడు, 7లో ఉన్నాడు, 8 లేడు, 10 10లో ఉన్నాడు. 10 11 12 సార్. 12. ఇప్పుడు మళ్ళా ఆల్ట్ ట్యాబ్. స్టేటస్ లేదు కదా సార్ వీనస్ కు? లేదు కదా సార్ వీనస్ కు? లేనప్పుడు వదిలిపెట్టు. మీరు ఇవన్నీ ఉన్నాయి చెప్తున్నారు కదా. అయ్యో అవి కర్మ నాయన తండ్రి మహానుభావ. పొజిషనల్ స్టేటస్ ఉంటే ఆక్యుపెంట్ రాసుకో, లేకపోతే మిగతా రాసుకోవాల్సిందే కదా. చెప్పు.
5, 6, 7, 5, 6, 7, 10, 10, 11, 11, 12. 12. తర్వాత శాటర్న్ ఇంకొకటేసారి వన్ పంచాయతీ చేద్దాం. శాటర్న్ చెప్పు. ఆల్ట్ శాటర్న్ ఎవరు స్టార్ లో ఉన్న శాటర్న్ లేదు, ఇక్కడ చూడు శాటర్న్ 1, 3. 1, 3, 4, 5, 11 సార్. 1 లో ఉన్నాడు, 3 ఉన్నాడు, 5 ఉన్నాడు. 1, 3, 5. 4 లో 4 కూడా సార్. 1, 3, 4, 5, 7. 6 లేదు, 7 లేడు, 7 లో లేడు, 8 లో లేడు, 8 లేదు, 9 లేదు, 10 లేదు, 11. 11. అంతే సార్, అంతే. 1, 3, 4, 5, 11. Alt tab. ఆల్ట్ ట్యాబ్. ఇక్కడ ఇప్పుడు చెప్పప్ప. 1, 3, 4, 5, 1, 3, 4, 5, 11. 4, 5, 11. 11. ఇప్పుడు ఇట్లా ఇచ్చినారు కదండి, ఇవి మీరు చూసుకోవాలి. ఏం సార్ ఇవన్నీ మీరు కరెక్టా కాదా? ఇప్పుడు మీరు ఆ రెడీమేడ్ టేబుల్ తీసుకొని చూడండి. Alt tab. రెడీమేడ్ టేబుల్ ఎక్కడ ఉంటుంది? ఇదిగో సార్, ఇక్కడ కింద కస్పల్ ఇంటర్లింక్స్ అని చూడండి. చెప్పండి సార్. దాన్ని క్లిక్ చేస్తే ఓపెన్. ఓకే సార్. ఇక్కడ ఇప్పుడు మీరు రాసినది చూసుకోండి. మీరు ఏం చేసినారు? లగ్న కస్ప సబ్సబ్ శాటర్న్. ఇక్కడ చూడండి, లగ్న కస్ప సబ్సబ్ శాటర్న్. 1, 3, 11 కున్నాడు చూడండి సబ్సబ్ కాలంలో. రెడీమేడ్ టేబుల్ చూడండి. ఇక్కడ దీంట్లో మీకు స్క్రీన్ అవపడుతుందా? కనిపిస్తుంది. ఇక్కడ 1 లో ఉన్నాడు కదా సార్. ఇక్కడ శాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. వాడు జూపిటర్ 1, 2, 3, 4, 5, 9, 12. అంటే మనకు వానికి కరెక్ట్ వచ్చినాయా లేదా చెక్ చేసుకోండి. అంటే మీరు చేసినటువంటి ఇప్పుడు మనం చేసినాం కదా మాన్యువల్ గా, వితౌట్ సీయింగ్ ది రెడీమేడ్ టేబుల్ వీ హ్యావ్ డన్. దిస్ ఈస్ జస్ట్ క్రాస్ చెకింగ్. మనము ఎంతవరకు సఫలీకృతమైనాము అనేది తెలుసుకోవడానికి. 1, 2, 3, 4, 5, 9, 10, 12 ఉంది కదా జూపిటర్. ఇక్కడ రాహు మొత్తం అన్ని ఇచ్చింటాడు. ఎవరెవరివి? రాహు, మార్స్, వీనస్ అన్ని కలిపినాడు. కలిపితే 1, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 మనకు కూడా వచ్చినాయి చూడండి. ఇవే వచ్చింటాయి. ఇవే రాలేదంటే ఎక్కడో తప్పు చేసినామని లెక్క. సార్ 1 రాయలేదు. 1 రాహు మార్స్ లో ఉన్నాడు కదా. రాహు మార్స్ లో ఉన్నాడు కదమ్మా. రాహు అంటే ఇది 3 చెప్పు. రాహు అంటే రాహు యాజ్ మార్స్, రాహు యాజ్ వీనస్. 3 మీరు అక్కడ రాహు స్లాష్ మా పెట్టినా కదమ్మా ఇంత ముందు. మళ్ళీ ఎందుకు వచ్చింది డౌట్ మీకు? అన్ని చూసుకోండి, మీకు కరెక్ట్ వచ్చింటాయి. 1, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. అలాగే సాటర్న్ 1, 3, 4, 5, 11 వచ్చింది. తర్వాత ఇక్కడ చూడండి అన్ని వచ్చాయి చూడు, ఏవి మిగిలిపోయా. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? ఎట్లా చూడాలి? ఇప్పుడు అసెండెంట్ సబ్సబ్ సాటర్న్ ఏం చెప్తున్నాడు? మ్యారేజ్ అవుతుందా కాదా ముందు చూడాలి కదా. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో ఏముండాలి? 5 గానీ 7 గానీ 11 గానీ ఉండాలి. 5 ఉంది సార్. 5 ఉంది కదా. ఇక్కడ 5 ఉంది ఇన్వాల్వ్మెంట్. వినండి సార్, అసెండెంట్ సబ్సబ్ సాటర్న్ చెక్ చేస్తున్నాం. వాడు వివాహానికి ఇస్తాడా ఇవ్వడా? మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ ఆర్ నాట్ అంటే అసెండెంట్ సబ్సబ్ 7th కస్ప సబ్సబ్ చెక్ చేయాలి. అసెండెంట్ కస్ప సబ్సబ్ సాటర్న్ వచ్చేసి 5 లో ఉన్నాడు, ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నాడు. ఇన్వాల్వ్మెంట్ లో 5 గానీ 7 గానీ 11 గానీ లేకుంటే ఏమి కాదు, పెళ్లి కాదు వానికి. ఇక్కడ ఉంది కదా 5 ఉంది కదా.
రాహు ఉంది సార్ ఉంది సార్. ఇక్కడ రాహులో చూడండి 5 ఉంది, 7 ఉంది, ఉంది సార్. 11 కూడా ఉంది సార్. 11 కూడా ఉంది. 5, 7, 11 5, 7, 11 అన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ వీనస్ దాంట్లో చూడండి 5, 7, 11 3 కనపడతాయి. అవును సార్. ఉన్నాయా? 5, 7, 11 ఇంకా అవునవును. అవునండి, ఉన్నాయి. రెడ్ తో చేయాలంటే మళ్ళా నాకు లేట్ అవుతుంది. అందుకు రెడ్ కలర్ ఇవ్వలేకపోతున్నా నేను, లేట్ అవుతుందని. ఈజీ సార్, లేట్ ఏం అవ్వదు సార్. పైన అది కలర్ ప్రెస్ చేయడమే. ఇప్పుడు 5, 7, 11 దేంట్లో ఇన్వాల్వ్మెంట్ లో 5 వచ్చింది, కమిట్మెంట్ లో 5, 7, 11 3 వచ్చినాయి. అంటే రాహు దగ్గర నుంచి ఇంతవరకు కమిట్మెంట్. రాహు, మార్స్, వీనస్ ఫలితాలన్నీ కమిట్మెంటే. ఎస్ సార్. కమిట్మెంట్ లో 5, 7, 11 వచ్చినాయి. అవునవును. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో చూడండి 5 or 7 or 11 ఏదో ఒకటి ఉండాలా, లేదంటే ఫేవరబుల్ పైన ఉండాలి. ఇక్కడ 511 వచ్చింది. 511 వచ్చాయి. 1, 3, 5, 11 511 అనేది మనకు దొరికినాయి. ఫేవరబుల్ 1, 3 ఫేవరబుల్ ఫర్ మ్యారేజ్. కాబట్టి అసెండెంట్ కస్ప సబ్ లార్డ్ ఇన్వాల్వ్మెంట్ లో 5 ఉంది. దీంట్లో కమిట్మెంట్ లో 5, 7, 11 ఉన్నాయి. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5, 11 తో పాటు ఫేవరబుల్ కస్ప్స్ కూడా వచ్చినాయి. కాబట్టి డెఫినెట్ గా మ్యారేజ్ అనేది ప్రామిస్డ్ టు దిస్ నేటివ్. మ్యారేజ్ ఉంది, మ్యారేజ్ నేటివ్ అనేది అర్థం చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ సెవెంత్ కస్ప సబ్ లార్డ్ ఎవరు? సెవెంత్ సన్ సన్ సార్. సన్ సన్ ఎవరు స్టార్ లో ఉన్నాడు? వీనస్. VENUS వీనస్. జూపిటర్ సబ్. కొంచెం గ్యాప్ ఇచ్చిపోదాం, లేకపోతే చూద్దామా ఒకటేసారి? అవి చూస్తే మేలేమో. ఒక్కొక్కటి రాసుకుంటారు. రాసుకోవచ్చు వెంబడే, వాళ్ళకి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటది. ఆల్ట్ ట్యాబ్ పైన ఉన్నాయి కదా సార్. 5, 6, 7 లో పైన ఉన్నాయి కదా సార్. అసెండెంట్ సబ్ లో అదే కాపీ చేయొచ్చు. కరెక్ట్. సన్ ఒకటి లేదు. సన్ చూద్దామా? ఇక్కడ చూడండి, ఇక్కడ క్లోజ్ చేయండి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారప్ప వాళ్ళు. పద్ధతి ప్రకారంగా చెప్తాము. ఇది క్లోజ్ చేయండి. ఇక్కడ వద్దు, ఇక్కడ క్లోజ్ చేయండి. ఆడ క్లోజ్ చేయమంటావా? అది ఇదే కింది దాని రాలేదే. ఏంది ఏంది? క్యాన్సిల్ క్యాన్సిల్ క్యాన్సిల్. ఏందో ఇది వచ్చా కాదు, అది అసలు లే చార్ట్ పోయింది. అది చెప్తా, వస్తుంది. ఈ బ్యాక్ వెళ్ళండి సార్. నమస్తే, బ్యాక్ వెళ్ళండి. పర్లేదు నెమ్మదిగా చేయండి సార్, కంగారు ఏం లేదు. లేట్ అవుతా ఉంది. ఇది వాడికి పెండ్లి అవుతుందని కన్ఫర్మ్ అయింది, ప్రాబ్లం ఏం లేదు. అవుతుంది. అది ఎక్కడ ఇదే, కాకపోతే డిలే కావచ్చు. ఇది మనది కదా. అందుకే ఇది పర్వాలేదు, మళ్ళీ ఓపెన్ చేయండి సార్. క్లోజ్ అయిపోయింది కదా. అదే అవుతుంది. కొంచెం టైం ఇవ్వండి, అవుతుంది. కంగారు ఏం లేదు సార్, నెమ్మది గాని, తొందర ఏం లేదు. మీరు వర్రీ ఏం కాకండి. ఏం లే, మళ్ళా లేట్ అయితే మీకు ఇబ్బంది అంతే. ఏం లేదు సార్. ఏం కాదు సార్, ఏదో వారానికి ఒక రోజు. ఒక్కటి అర్థమైందంటే మిగతా అన్ని మీరే చేస్తారు. అవును సార్, ఐకాన్ క్లిక్ చేయలేదండి. సాఫ్ట్వేర్ ఇట్లా అది రావాలి. సాఫ్ట్వేర్ ఇది వస్తుంది. ఇప్పుడు అది మ్యారేజ్ది. అది పైది మ్యారేజ్. ఢిల్లీ సేవ్ అయింది. ఉంది. సన్ ఉంది చూడండి. ఇప్పుడు సన్ సెవెంత్ కస్ప సబ్ లార్డ్ సన్. సన్ ఎక్కడ? సన్ చూడాలి కదా, అదే కదా ఇప్పుడు మనం చూస్తాం.
సన్ ఆకుపెంట్ 6 సన్ ఆకుపెంట్ ఉందిలే. 6 సన్ ఒకటిలో లేడు, 2లో లేడు, 3లో ఉంది చూడండి సార్. అవును సార్, 3 ఉన్నాడు. 4 లేడు, 5 లేడు, 6 లేడు, 7లో ఉంది, 8లో ఉంది, 8 కూడా. 10 4లో సన్ ఉన్నాడు సార్. 7, 8, 10. 11 4లో ఎక్కడ ఉన్నారు స్వామి? సన్ను సప్సబుల్ వరకు చూడు. 3లో ఉన్నాడు. 3లో ఉన్నాడు సార్. 4 అంటున్నాడు. సూక్ష్మ విషయం సార్, సారీ. 8. మీరు సబ్ వరకే చూడండి, సబ్ ఓకే, ఓకే. వరకే. ఓకే సార్, ఓకే. 10లో ఉన్నాడు 10 తర్వాత 3, 10లో ఉన్నాడు. 7, 8, 10లో ఉన్నాడు సార్. 10 11. ఇప్పుడు చెప్పు. 11. 3 6 7 8 10 11 రాసుకోండి. ఆ, ఆల్ ట్యాబ్ ఆల్ 11. ఆ, ఇక్కడ సన్ కట్ రాయండి. సన్కు పిఎస్ ఉంది కదా, ఉంది 3 వచ్చింది. అవును సార్. పిఎస్ ఉంది. 3 6 7 సన్కు పిఎస్ ఉంది కాబట్టి రాసుకోవాలి మనము. 3 6 3 6 6 7 7 8 8 10 10 11. 11 కూడా ఉంది కదా, 11. అవును సార్. అలాగే ఇప్పుడు వీనస్ కు చెప్పండి. వీనస్ పైన ఉంది కదా, మనం రాసుకోవచ్చు కదా ఇక్కడ సార్ చెప్పినట్ల 5 6 7. ఓకే సార్. 5 6 7 10 11 12 10 10 11 11 12. 12 ఆడైపోయా. అవును సార్, ఇక్కడ సాట్రాన్ కి ఎందుకు రాయలేదు సార్ పైన? అటు పిఎస్ లేదు. ఏంది లేదు, ఏంది ఏం లేదు చూడండి. చాటన్ ఆకుపెంట్ రాలేదని అంటున్నాను. ఏం సార్? కాదు సార్, ఇప్పుడు ఇక్కడ 7th కస్పల్ సబ్ లాడ్ కి సన్ కి రాస్తున్నారు. ఇక్కడ అసెండెంట్ సబ్ లాడ్ కి సాట్రాన్ రాయలేదు కదా? రాయలేదు. పిఎస్ వచ్చిందా? రాలేదు సార్. మళ్ళా ఓకే సార్. అందుకే స్టార్ రాసినాం మనం. ఈ స్టార్ ఒకటి రాసుకున్నాం కదండి, ఇక్కడ స్టెల్లార్ స్టేటస్ ఒకటి చూపించినాము. ఓకే ఓకే సార్, ఓకే సార్. అలా మొదలుకొచ్చి వీళ్ళు ఎట్లబ్బా, వీళ్ళు బాగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఎందుకు వెనక పడుతున్నారు? ఏమో ఫాల్ట్ ఉంది ఎక్కడనో. లేదు సార్, డౌట్ క్లియర్ చేసుకుంటున్నాం. ఇలా ఎక్కడనో ఫాల్ట్ ఉంది, ఏదో అది నాకు అర్థం కాలే. బాగా ఫాల్ట్ ఏం లేదు సార్, డౌట్ క్లియర్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి కన్ఫ్యూజ్ అవుతాం కదా సార్. పిఎస్ వస్తేనే రాయమంటారు, పిఎస్ రాకపోతే రాయదంటారు. సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్ అండ్ జూపిటర్ సబ్ లో, మూన్ యొక్క సబ్ లో ఉన్నాడు. అవి రాసుకుందాం. ఇది ఎట్లా? ఆల్ట్ ట్యాబ్, ఆల్ట్ ట్యాబ్ కొడితే వస్తుంది. రాసినాం వీనస్ రాసినాం జూపిటర్ రాసినాం. ఎవరు సార్ కొంచెం చెప్తారా మీరు? జూపిటర్ సార్, జూపిటర్. జూపిటర్ JUPITER జూపిటర్. ఆల్రెడీ ఉన్నాయి చూడండి. జూపిటర్ ఇక్కడ ఉన్నాయి చూడు, అవే ఎత్తి పెట్టుకున్నాం. అదొక మేలు, అట్లా జ్ఞాపకం ఉండాలా. 1 1 2 3 3 4 5 9 12 5 లేదా? 9 ఉన్నాయి సార్, ఉంది సార్ 5 12. తర్వాత ఎవరు ఉన్నారు? ఇంకా మూన్ సార్. అదే రాయాలా తెచ్చుకోవాలి. మూన్ ఒకటి చూసుకోవాల్సి వస్తుంది. ఏం రాలే మూన్ 1 9 3 19 మూన్ ఆల్ట్ ట్యాబ్. మూడుకి స్టేటస్ ఉంది. స్టేటస్ 1 రాయండి. మూన్ 1 ఉంది. ఈడ హౌస్ లో ఉంది చూడండి, ఫస్ట్ హౌస్ ఆక్యుపెంట్. ఎందుకంటే ఈడ PSY అని చూడండి. ఇక్కడ 9 సార్, 9 ఒకటి. ఇంకా 9th లో ఉందా? 9th సబ్ లాడ్ సార్. ఇంకెక్కడ లేడు. 19 లేదు. 19. ఇప్పుడు మళ్ళా ఆల్ట్ ట్యాబ్ 119 19 అమ్మ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు అసెండెంట్ సబ్ లాడ్ ఎలా చెక్ చేసినారు మీరు? ఇన్వాల్వ్మెంట్ లో 5 or 7 or 11 ఉందా లేదా? ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఏమేమి ఎత్తింది? ఇప్పుడు ఇది సన్ కు పొజిషనల్ స్టాటస్ వచ్చింది కాబట్టి ఇవి సన్వి ప్లస్ వీనస్ వి, ఈ రెండు కలిపి ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. పైన సన్ కు సాటర్న్ కు మనం తీసుకోలేదు, రాసుకోలేదు. ఎందుకు? అతను లేడు కాబట్టి, పిఎస్ లో లేడు కాబట్టి అతనికి అవసరం లే. ఇక్కడ పిఎస్ వచ్చింది కాబట్టి ఇక్కడ రాసుకున్నాం మనం. ఓకే సార్, ఓకే సార్. అట్లా అయినా కూడా ఇక్కడ చూడండి 7 ఉంది, 11 ఉంది, ఇక్కడ 5 7 11 ఉంది. 5 7 11 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది. జూపిటర్ కమిట్మెంట్ లో 5 ఉంది. జూపిటర్ దీంట్లో 5 ఉంది కమిట్మెంట్ లో.
ఫైనల్ కన్ఫర్మేషన్ లో 9. 5 or 7 or 11 లేదు, కానీ ఫేవరబుల్ హౌస్ ఏముందండి? 9 ఉంది. 9 1 కూడా ఫేవరబుల్ ఏనా? దానికి 1 ఫేవరబుల్, అన్ఫేవరబుల్ అవుతుంది కదా. 7 కు ఇన్వాల్వ్మెంట్ లో 5, 7, 11 ఉన్నాయి. 7 కు చూసుకోవాలి మనం, ప్రధానమైనటువంటి కస్పుకు. 7 కు అన్ఫేవరబుల్ అవుతుంది. అన్ఫేవరబుల్ హౌసెస్ అది. కాబట్టి ఇప్పుడు 9 ఉంది మీకు. మ్యారేజ్ ఇస్ ప్రామిస్డ్ టు దిస్ గర్ల్. ఓకేనా సార్? మ్యారేజ్ ఉంది సార్, గురుగారు మ్యారేజ్ ఉంది. ఇప్పుడు అసెండెంట్ కస్పు సబ్సబ్లాడు, 7th కస్పు సబ్సబ్లాడు రెండు చెక్ చేయాలి. మ్యారేజ్ ఉందా లేదా అంటే జాతకం చేతికి తీసుకుంటానే మొట్టమొదట చూడాల్సిన పని. వివాహ విషయమైనప్పుడు అసెండెంట్ సబ్సబ్లాడు, 7th కస్పు సబ్సబ్లాడు మ్యారేజ్ ప్రామిస్ చేస్తున్నాడా లేదా ఎలా చూడాలి? ఇన్వాల్వ్మెంట్ లో 5 or 7 or 11 ఉండాలా, అలాగే దీంట్లో కమిట్మెంట్ లో కూడా ఉండాలి, ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఉండాలి. ఇప్పుడు మూడిట్లలో ఉంది కాబట్టి మ్యారేజ్ ఇస్ ప్రామిస్ టు దిస్ గర్ల్ అనేది తెలిసిపోయింది. అయితే ఓకేనా? ఇంతవరకు కరెక్టేనా? ఇక్కడ చూడండి, ఇంకా వీళ్ళది ఎలా ఉంది? క్వాలిటీ అడిగినాం, క్వాలిటీ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అని. క్వాలిటీ అంటే ఏమి? వాళ్ళు ఎలా వాళ్ళకి పెళ్లి అవుతుందని చెప్పినాం. వాళ్ళ ఎలా ఉంటుంది వాళ్ళ వైవాహిక జీవితం అనేది ఇప్పుడు మనం చూడాలి. అంటే ఏమి? ఇన్వాల్వ్మెంట్ లో 5 ఉంది, ఇక్కడ కమిట్మెంట్ లో చూడండి 4 ఉంది, 6 ఉంది, 10 ఉంది, 8 ఉంది. ఎన్నాయా సార్? 4, 6, 8, 10. బాలేదు. రాసుకో 4, 6, 8, 10. 4, 6, 8, 10 అని ఒక చోట వాళ్ళకి చెప్పడానికి. మళ్ళా 4, 6, 8, 10 నెగేషన్. అవి మంచివి కాదు. 4, 6, 8, 10 ఎందుకు మంచిది కాదు? 4 ఎవరికి నెగేషన్? 5 సార్. 7 కు నెగేషన్ 6, 10, 11 కు నెగేషన్ ఇది. 7 అనేది 8 కూడా నెగేషన్. 8 నెగేషన్ అన్ఫేవరబుల్ హౌస్ అవుతుంది చూడండి. 9 కి నెగేషన్. 9 కాదండి, 5 కాదు. చూడండి టేబుల్ ఉంటే కనపడుతుంది. నా దగ్గర టేబుల్ లేదు, మీ దగ్గర టేబుల్ లేదు. టేబుల్ ఏం పెట్టి బుక్ అది టేబుల్ మనం మళ్ళా పెట్టుకోవాలి, వాళ్ళు పెట్టుకోకుంటే. 8 అనేది దేనికి నెగేషన్? 9 కు నెగేషన్ సార్. అన్ఫేవరబుల్ చూడయా. గురుగారు 4, 7, 8 4, 7, 8 5 కు నెగేషన్ కాదా? 5 కు 5, 6, 7, 8 ఏమైతుంది? 5 నుంచి లెక్క ఏంటి? 4వ ఇల్లు కాదా? ఇన్వాల్వ్మెంట్ నుంచి 4, 7, 8 హౌసెస్ నెగేషన్, అన్ఫేవరబుల్ హౌసెస్. 5, 6, 7, 8, 4. 5, 6, 5 నుంచి 8, 4. 5 నుంచి 4వ ఇల్లే కదండి. అట్లా తీసుకున్నామా నెగేషన్? ఓకే, నెగేషన్ కదా, అన్ఫేవరబుల్ హౌస్. అదే అన్ఫేవరబుల్ అయినా నెగేషన్ అయినా పెట్టి పనికి రానివే కదా, యూజ్లెస్. ఎస్ సార్. ఇప్పుడు మనకు మ్యారేజ్ తూకం వేస్తున్నాం. ఇప్పుడు మ్యారేజ్ అవుతుందని నిర్ణయించినావు. ఆ 5, 7, 11 తో పాటు మైనస్లు ఎన్ని ఉన్నాయి, ప్లస్లు ఎన్ని ఉన్నాయి, మైనస్లు ఎన్ని ఉన్నాయి, పాజిటివ్లు ఎన్ని ఉన్నాయి, నెగిటివ్లు ఎన్ని ఉన్నాయి, ఫేవరబుల్ ఎన్ని ఉన్నాయి, అన్ఫేవరబుల్ ఎన్ని ఉన్నాయి. మీరు ఏ పదమన్నా వాడండి, ఇంకా యూ కెన్ యూటిలైజ్. మీకు ఎట్లా వీలైతే అట్లా చేయండి. అప్పుడు ఏమాయా? ఇప్పుడు 4, 6, 8, 10 4 వచ్చినాయి. మళ్ళా ఇక్కడ చూడండి, ఈ లెవెల్లో అసెండెంట్ సాటర్న్ లో 4 ఉంది ఆడ కూడా పైన. అంటే ఏమి? మిశ్రమ ఫలితాలు. అంటే ఏమి? పెళ్ళైనా కూడా కరెంట్ రేడియో ఉంటుంది చూసినారా? కరెంట్ రేడియో పూర్వం ఉండేవి, ఇప్పుడు లేవులే. ఎక్కడ కరెంట్ వార్తలు అంటుంటాయి. అట్లా అంతే సార్. అంటే
ఆ రకమైనటువంటి డిస్టర్బెన్సెస్ ఉదాహరణ చెప్తున్నానండి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని అంతే. ఆ, అన్నీ అలాగే వస్తాయి మనకి. ఈ కింద కూడా అంతే చూడండి, 7th సబ్ లార్డ్ కూడా అలాగే కనబడుతున్నాయి అన్ని. అవును అవును 6, 8. గృహపోరు. కాబట్టి ఇవన్నీ వీళ్ళకి మ్యారేజ్ అయినప్పటికీ పెద్దగా సుఖ సంతోషాలతో ఉంటారు, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పడానికి వీల్లేదు. దిస్ ఈజ్ అన్హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అది క్వాలిటీ ఆఫ్ ఇదంటే ఒక ముక్కలో చెప్పాలంటే అన్హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పేసి చెప్పాలి. ఏం సార్ అర్థమైందా? ఓకే సార్, ఓకే సార్. ఎస్ సార్, ఎస్ సార్. ప్రమాణం సార్, అర్థమైంది. వాళ్ళ బాగా అర్థమైంది. బాగా అర్థమైంది. ఒక్కటి అర్థమైతే మిగతా అర్థమైతాయండి.